అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఘోర ఓటమి పాలైంది. 6 వికెట్ల తేడాతో ఈ ఓటమి జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఊహించినటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో సూపర్ జైంట్ జట్ యజమాని ఎవరైతే ఉన్నారో సంజీవ్ గోయంకా మైదానంలో మరొకసారి తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్తో తీవ్రంగా చర్చిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కెమెరాకు చిక్కాయి. అవి వైరల్గా మారుతున్నాయి. ఆల్రెడీ గతంలో మనం చూసాం కేఎల్ రాహుల్ విషయంలో శశాంక గోయంకా చేసినటువంటి వాగ్వాదానికి సంబంధించినటువంటి ఆ చర్చ అప్పట్లో తీవ్ర వివాదంగా మారింది. ఆ తర్వాత గోయంకాకు అతని పైన తీవ్రమైనటువంటి విమర్శలు రావడం, చాలామంది క్రికెట్ అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో మరలా వెనక్కి తగ్గి కేఎల్ రాహుల్తో పర్సనల్గా మాట్లాడినట్టుగా, నవ్వుతూ మాట్లాడినట్టుగా ఇంకొక ఫోటో వీడియోలు కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్. దీంతో అక్కడ వివాదం కొనసాగిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ కూడా ఆ జట్టు నుంచే పూర్తిగా నిష్క్రమించాడు. గత సీజన్ నుంచి కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ వంతైపోయింది. మరలా ఈసారి కూడా మొదటి మ్యాచ్లోనే, ఒక్క మ్యాచ్లోనే తన యొక్క ఆగ్రహాన్ని, తన యొక్క ఎక్స్ప్రెషన్స్ని చూపించి మరొకసారి గోయంకా ఇప్పుడు తన ప్రవర్తన పైన చర్చనీయాంశంగా మారాడు. గతంలో 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఓటమి అనంతరం అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్తో గోయంకా ఇలాంటి బహిరంగంగా అసహనం వ్యక్తం చేసినటువంటి సంఘటన నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఈయన ఆగ్రహానికి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ కేవలం 144 పరుగులకే 141 పరుగులకే కుప్పకొలింది నిన్న. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ సమీర్ రిజ్వీ, స్టబ్స్ అద్భుతంగా రాణించడంతో మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఈ యొక్క విజయాన్ని అందుకుంది నిన్న. ఓటమి అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. కొత్త బంతితో పిచ్ బౌలర్లకు సహకరించింది, కానీ మేము భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమయ్యాం. 140 పరుగుల వంటి తక్కువ స్కోర్ చేసినప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవడం సహజం. పవర్ ప్లేలో మరికొన్ని వికెట్లు తీసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. తక్కువ పరుగులు ఉన్నప్పుడు బ్యాటర్లతో బౌలింగ్ చేయించడం వంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా పంత్ అన్నాడు. లక్నో బౌలర్లు ఆరంభంలో ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను పతం నిశంకను అవుట్ చేయడమే కాకుండా అక్షర్ పటేల్ను కూడా ఒక అద్భుతమైనటువంటి బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే స్వల్ప లక్ష్యం కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. తన వికెట్ గురించి అడిగినప్పుడు దాని గురించి ఆలోచించకపోవడమే మంచిదని, కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు, వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే వెనకబడిపోతామంటూ కూడా పంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అయితే తర్వాత అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో శశాంక్ గోయంకా, అతను మరొకసారి కెప్టెన్ పంత్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి విధంగా సీరియస్ సంభాషణ, చాలా కఠినంగా మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలు మరొకసారి వైరల్గా మారాయి. దీంతో శశాంక్ గోయంకా ప్లేయర్ల పైన ఈ రకమైనటువంటి పెత్తనం చెలాయించడం, ప్లేయర్ల పైన ఈ రకమైనటువంటి ఆగ్రహాన్ని గురి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీడా స్ఫూర్తికి సమంజసం కాదు. గతంలో ఇలాంటి అనుభవాలు జరిగాయి. అతనికి చాలాగా అప్పుడు విమర్శలు వచ్చాయి. అయినా కూడా తన బుద్ధి మార్చుకోవట్లేదు. ఇలా ప్లేయర్స్ని ఫ్రీడమ్గా ఆడనివ్వకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయో మరొకసారి లక్నో సూపర్ జైంట్స్ యజమాని ఆగ్రహాన్ని చూస్తే అర్థమైపోతుందంటూ కూడా ఇప్పుడు అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు గ్రౌండ్లో ఉన్నప్పుడు క్రీడాకారుల స్వేచ్ఛ క్రీడాకారులకు మాత్రమే ఉండాలి, కానీ వారి ఆటను యజమానులు ఆడడమో, లేకుంటే వారి యొక్క ప్లాన్స్ అన్నీ కూడా యజమానులు ఇంప్లిమెంట్ చేయడమో, లేకుంటే వారికి ఉన్నటువంటి పర్సనల్ యొక్క అభిప్రాయాలను అన్నింటినీ కూడా ఆ కంట్రోల్ లేకుండా, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా కంట్రోల్ లేకుండా ప్లేయర్స్ మీద రుద్దడం అనేది భవిష్యత్తులో వచ్చేటువంటి అన్ని మ్యాచ్లా కూడా పడుతుందనేటువంటి విషయాన్ని గ్రహించకపోవడం యజమాని చాలా పొరపాటు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా మరొకసారి గోయంకాకు సంబంధించినటువంటి వివాదం తెరపైకి రావడం జరిగింది. ప్లేయర్ల పట్ల, కెప్టెన్ పట్ల తన వ్యవహార శైలి ఇక మారదు అనేటువంటి విధంగా తను గ్రౌండ్లోనే కెప్టెన్తో వాగ్వాదం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కెమెరాకి చిక్కడంతో అవి వైరల్గా మారాయి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. కెప్టెన్ పైన మొదటి మ్యాచే, ఇంకొక వరుసగా 4-5 ఓడిపోతే అప్పుడు ఆగ్రహించడం వేరు, కానీ మొదటి మ్యాచ్లోనే చిన్న చిన్న తప్పిదాలు ఉంటే దానికి సార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లో గెలవాలని ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. కానీ యజమానులు అంటే, ఓనర్స్ అంటే మొదటి మ్యాచ్కే తన అసహనాన్ని వ్యక్తం చేస్తే ప్లేయర్లకు వారికి ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.